దేవుని దగ్గర లేకపోతే, నీవు లోకములో ఉంటే అక్కడ ఆహారము నీకు దొరకనే దొరకదు. రొట్టెల ఇల్లును విడిచిపెట్టి నయోమి ఎక్కడికి పోయింది? దూర ప్రాంతమునకు వెళ్ళింది. కానీ ఆమె సర్వము కోల్పోయింది. దేవుని ఇల్లు రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు ఆహారము సమృద్ధిగా ఉన్న ఇల్లు, దేవుని ఇల్లు తన దేవదూతలతోనూ తన సంఘముతోనూ ఆయన తాను నివసిస్తున్న తన దేహము. ఆయన ఆ రొట్టె ఆ దేవుని సన్నిధిలో నీవు కానీ ఉండకపోతే, దేవుని సన్నిధిలో నీవు కానీ ఉండకపోతే నీకు ఆహారము లేదు, ఆహారము లేదు. కీర్తనలో కూడా 23:1-2 వచనాలు మనకు తెలుసు. యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమి కలగదు. నీకు దేవుడు కాపరి కాకపోతే నీకు లేమే కదా. నీకు దేవుడు కాపరి కాకపోతే నీకు ఆహారము కొరతే, ఆరోగ్యము కొరతే, అన్నీ కొరతలే. దేవుడు కానీ నీకు కాపరై ఉంటే, దేవుడు కానీ నిన్ను పోషించేవాడై ఉంటే, దేవుడు కానీ నిన్ను సంరక్షించేవాడుగా ఉంటే నీకు సమృద్ధిగా ఆయన ఏమంటాడు తెలుసా అక్కడ కీర్తనకారుడు? పచ్చిక కలిగిన చోట్ల నన్ను పరుండబెడతావు, శాంతికరమైన జలముల యొద్దకు నీవు నన్ను నడిపిస్తావు. ఎక్కడ పచ్చిక ఉందో అక్కడ నేను పరుండబెడతానికి నీవు నన్ను తీసుకొని పోతావు. శాంతికరమైన జలముల యొద్ద నీవు నన్ను నడిపిస్తావు. నాకు ఆహారము సమృద్ధిగా ఉంటుంది, నాకు నీరు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి నాకు ఏలేమీ ఉండదు. దేవుడు ఈ లోకములోనికి మానవ అవతారం ఎత్తి పశువుల తొట్టెలో పరుండ పెట్టడానికి గల కారణము కూడా ఆయన నీకు ఆహారమై ఉండటానికి, ఆయన నీకు దాహమై ఉండటానికి. ఆ పశువుల తొట్టె నీ కొరకు నా కొరకు ఆహారముగా ఉన్న తొట్టె. ఆ పశువుల తొట్టెలో గడ్డికి బదులుగా, ఆ పశువుల తొట్టెలో నీటికి బదులుగా ఎవరు పెట్టబడ్డారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టబడ్డాడు. నీకు ఆహారమై ఉండటానికి, నీ దప్పికను తీర్చే దాహమై ఉండటానికి ఆయన ఆ తొట్టెలో నీ కొరకు పెట్టబడ్డాడు. ఈరోజు ఆయనను ఎరిగిన వారు ఎక్కడికి వస్తాడు? ఆయన తొట్టి దగ్గరికి, ఆయన ఉంచబడిన తొట్టి దగ్గరకు వస్తారు. గొర్రెల కాపరులు వారికి తెలుసు, వారి గొర్రెలకు వారు ఏ విధముగా మేత వేసి నీరు పెట్టి ఆ గొర్రెలను పోషిస్తాడో ఆ గొర్రెల కాపరికి తెలుసు. కాబట్టి దేవదూత గొర్రెల కాపరులకు చెప్పగానే లోకమునకు ఆహారము, లోకమునకు పానీయముగా మానవుడు